హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 ప్రభువా. స్తోత్రం నాయనా, స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభువా. దేవా మీకు వందనాలు, స్తోత్రాలు 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 స్తోత్రాలు. తండ్రివైన దేవా, కుమారుడు అయిన దేవా, పరిశుద్ధాత్మ దేవా, దేవా నీకు వందనాలు నాయనా. పరలోకపు తండ్రి, పరలోకపు రాజా, ప్రభువులకు ప్రభువా, దేవాతి దేవా మీకు వందనాలు, స్తోత్రాలు 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 ప్రభువా. సర్వ సృష్టికర్త, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నిత్యుడకు తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు 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 ప్రభువా. దేవా నీ కృప కొరకై వందనాలు నాయనా, నీ జాలి కొరకు వందనాలు ప్రభువా, నీ మహిమ కొరకు వందనాలు నాయనా. స్తోత్రాలు 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 ప్రభువా. ఈ రాత్రికాల సమయంలోనైనా నీ నామంలో ప్రభువా అయా ఏర్పాటు చేయబడుచున్న ఈ పునరుద్ధాన శుభ సందేశ పండుగను బట్టి మీకు వందనాలు ప్రభువా. అనాది సంకల్పంలో ప్రభువా ఈ దినమును మీరు నైనా ప్రతిష్ఠించి ఉన్నారు ప్రభువా. అయా నైనా ఈ దినము ఈ ఆవరణలో ప్రభువా ఈ విధముగా నీవు మహిమపరచబడాలని ప్రభువా నీ సంకల్పమై ఉన్నందున నైనా దీన్ని మీరు ప్రజల కొరకు ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. అయా నైనా నీ పునరుద్ధాన శక్తిని, నీ పునరుద్ధాన మహిమను ప్రభువా మేము కన్నులార చూచి హృదయమార ప్రభువా అయా నింపుకోవడానికి సహాయం చేయండి ప్రభువా. దేవా మీకు వందనాలు నైనా. అయా ఈ ఆరాధన అంతటిపై నైనా నీ అధికారమును, నీ అధ్యక్షతను ఉంచమని వేడుకొంచున్నాం ప్రభువా. దేవా మీకే స్తోత్రాలు నైనా, దేవా మీకే స్తోత్రాలు ప్రభువా, దేవా మీకే స్తోత్రాలు నైనా. స్తోత్రాలు 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 ప్రభువా. సర్వశక్తిమంతుడా నీకు వందనాలు ప్రభువా, సర్వాధికారి మీకు వందనాలు ప్రభువా. అయా మహోన్నతుడా నైనా నీకు వందనాలు. మహాగణుడువును, మహోన్నతుడువును, పరిశుద్ధుడువును, నిత్య నివాసి అయిన దేవా నీకు వందనాలు. తండ్రి నీకు వందనాలు ప్రభువా, తండ్రి నీకు వందనాలు నైనా, తండ్రి నీకు వందనాలు ప్రభువా. స్తోత్రం 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 ప్రభువా. యేసయ్యా నీకు స్తోత్రాలు నైనా, యేసయ్యా నీకు స్తోత్రాలు ప్రభువా, యేసయ్యా నీకు స్తోత్రాలు నైనా. స్తోత్రాలు 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 ప్రభువా. అయా నీకే వందనాలు ప్రభువా, అయా నీకే వందనాలు నైనా, అయా నీకే వందనాలు ప్రభువా. ఈ రాత్రి సమయమును ప్రభువా మీరు నైనా మీ ఆత్మతో నింపండి, అభిషేకించండి. ఆవరణం అంతటిని అయా నీ మహిమతో, నీ వెలుగుతో నింపండి ప్రభువా. అయా నైనా అనేకులు వచ్చి ప్రభువా నీ మహిమను కన్నులార చూడటానికి, నీ పునరుద్ధాన శక్తిని పొందుకోవటానికి సహాయం చేయండి. అయా ఈ చల్లని వాతావరణం కొరకు వందనాలు ప్రభువా. అయా ప్రజలను మీరు ఆకర్షించండి నాయనా. అయా సకాలమునకు ప్రజలు రావటానికి కృప చూపండి ప్రభువా. దేవానికే స్తోత్రం, దేవానికే స్తోత్రం నాయనా. ఈ ఆరాధనలోనైనా అయా మీరుండండి ప్రభువా, మీరు అధ్యక్షులుగా ఉండండి. అయా మీరే నడిపించండి నాయనా. ఆత్మ కార్యములు జరిగించండి ప్రభువా. ఆత్మ కార్యములతో ఈ ప్రాంగణమును అయా మీరు శుభప్రదం చేయమని వేడుకొంచున్నాము నాయనా.
ఆత్మదేవానికి వందనాలు నైనా, ఆత్మదేవానికి వందనాలు ప్రభువా. అయా దేవా దిగిరండి ప్రభువా, దిగిరండి నైనా. మీ ఆత్మశక్తితో ఈ ప్రాంతమును ప్రభువా అయా నింపమని వేడుకొంచున్నాము నాయనా. అయా నాయన నీ వాక్యము ద్వారా ఒక్కొక్కరిని మీరు దర్శించండి ప్రభువా. నీ వాక్యము ద్వారా ఒక్కొక్కరితో నైనా మీ శుభ సందేశమును అనుగ్రహించండి ప్రభువా. అయా నాయనా ప్రతి ఒక్కరూ అయా నాయన నీ సత్య మార్గంలో అయా నీ నిత్య జీవంలో ఉండటానికి సహాయం చేయండి ప్రభువా. అయా ఆరాధన అంతటిని అయా నీ పాదపీఠము దగ్గర సమర్పిస్తున్నాము నాయన. అయా ఒక్కొక్కరిని ప్రభువా మీరు తాకమని వేడుకొంచున్నాము. సదాకాలం మీతో ఉంటానని వాగ్దానం చేసిన దేవా అయా ఈ ఆరాధన అంతటిలో మీరుండి నాయన. అయా పరిశుద్ధాత్మ దేవా ఈ ఆరాధనను మీరు ప్రభువా జయప్రదము చేసి నాయన మహిమ పొందమని, సతాను శక్తులను అంధకార శక్తులను అపవాది క్రియలను యేసు నామములో బంధిస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసయ్యా నీకు స్తోత్రం ప్రభువా. అయా కూడి వచ్చే బిడ్డలందరినీ వారి ప్రయాణంలో నైనా మీరు తోడుగా ఉండి క్షేమముగా తీసుకురండి ప్రభువా. దైవజనులను క్షేమముగా తీసుకురండి నాయనా. ప్రతి వారిని క్షేమముగా తీసుకొచ్చి నీ ఆరాధనలో పాల్గొని నీ శక్తిని పొందుకొని నీ కృపను పొందుకొని అయా దీవించబడుటకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మనం అందరం లేచి నిలబడదాం. కొద్ది నిమిషాలు మన దేవునికి స్తుతి ఆరాధన చేద్దాం. మన మధ్యలో దైవజనులు పేతురయ్య గారు ఉన్నారు. ఒక పాట పాడి మనల్ని ఆరాధనలో నడిపిస్తారు. మనకు ముందు కొనసాగుదాం. ఆరాధన చేసుకుందాం. అందరూ కడ లేచి నిలబడండి. నిన్నే మనం జరిపించుకున్నాం పునరుద్ధానము ఆరాధన. హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో దైవజనులకు నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. అందరం హృదయపూర్వకంగా ఆరాధన చేద్దాం. పునరుద్ధానమును నేనే, జీవమును నేనే, నా యందు విశ్వసించువాడు చనిపోయినను బ్రతుకునని మన ప్రభు అయినటువంటి యేసయ్య చెప్తూ ఉన్నారు. గనుక ఈ పునరుద్ధాన పండుగలలో ప్రతి వారు పునరుద్ధాన శక్తిని పొందుకుందాం. అందరూ కడ ప్రభువును స్తుతిద్దాం, స్తుతిద్దాం, స్తుతిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. మహిమ కలిగిన దేవా నీకు స్తోత్రం. పునరుద్ధానుడా నీకు స్తోత్రం. జీవాధిపతి నీకు స్తోత్రం. సర్వశక్తి కలిగిన దేవా నీకు స్తోత్రం. సర్వలోకానికి చక్రవర్తి అయిన ప్రభువా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అయా ఈ రాత్రికాల సమయంలో నీ మహిమను తండ్రి అయా నీ ప్రజల మీద కుమ్మరించమని అయా నిన్ను ఆరాధిస్తూ ఉన్నాం, స్తుతిస్తూ ఉన్నాం. మహిమ కలిగిన దేవా, దేవా నీకు స్తోత్రములు నాయన. ఇశ్రాయేలును కాసువాడు, కొనుకవు నిద్రపోవు నాయన. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడివి, అగ్ని నేత్రములు కలిగిన వాడివి, అపరంజి పాదములు కలిగిన దేవా నీకు స్తోత్రములు తండ్రి. ఒక్కొక్క బిడ్డని రాత్రికాల సమయంలో మీరు తాకండి. నీ పునరుద్ధాన శక్తిని, నీ పునరుద్ధాన బలమును, నీ పునరుద్ధాన మహిమను నీ బిడ్డలు పొందుకోవాలి ప్రభు. నీకు స్తోత్రములు నాయన. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మనమందరము కలిసి మనకు వచ్చినటువంటి పాటను పాడుకుంటూ దేవుని నామాన్ని గనుపరుద్దాం, గనుపరుద్దాం. విజయ గీతము మనసారా నేను పాడేదా, నా విజయముకై ప్రాణత్యాగము చేసావు నీవు. విజయ గీతము మనసారా నేను పాడేదా, నా విజయముకై ప్రాణత్యాగము చేసావు నీవు. పునరుద్ధానుడా నీవే, నా ఆలాపనా నీకే, నా ఆరాధన. అందరూ స్వర్గం పడతారు. పునరుద్ధానుడా నీవే, నా ఆలాపనా నీకే,
శరీరము నా నిత్య జీవముకై పుటము వేసితివే నీ రూపము చూడనాలో ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకై పుటము వేసితివే నీ రూపము చూడనాలో ఆశీర్వాదము నీ వశమయ్యున్నవి సరిహద్దులలో నెమ్మది కలిగెను నాని ఆయుషు ఆశీర్వాదము నీ వశమయ్యున్నవి హద్దులలో నెమ్మది కలిగెను నాలో ఈ సంకల్పమే ఐశ్వర్యము నీ పరిశుద్ధులలో చూపినది యేసయ్యా ఈ సంకల్పమే ఐశ్వర్యము నీ పరిశుద్ధులలో చూపినది విజయముకై నాడజాగము చేసావు నీవు పునరుద్ధానుడ నీవే యెరూషలేం సీయోను నాకై నిర్మించుచున్నావు ప్రభువు చిన్నది నాలో యెరూషలేం సీయోను నాకై నిర్మించుచున్నావు నీవు అర్హత కలిగి
స్థుతి. సర్వశక్తి కలిగిన దేవా నీ వందనాలు. పునరుద్ధానుడా, జీవము కలిగిన తండ్రి నీ వందనాలు. ఆరాధనకు యోగ్యుడా, పరిశుద్ధుడా, నీకు స్తోత్రం, స్తోత్రము తండ్రి దేవా. అయ్యా నీ వందనాలు, వందనాలు, వందనాలు. నీ ఘనమైన కార్యాలు, గొప్ప కార్యాలు తండ్రి అయ్యా ఇక్కడ జరిగిస్తున్నందుకు నీకు స్తోత్రములు. నీ పునరుద్ధాన బలమును, పునరుద్ధాన శక్తిని ప్రతి బిడ్డ పొందుకోవాలి, పొందుకోవాలి, పొందుకోవాలి. నీ మహిమ చేత నింపండి యేసయ్యా, నింపండి, నింపండి, నింపండి నాయనా. ఒక్కొక్క బిడ్డని దర్శించండి నాయనా. వందనాలు అయ్యా, నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. యేసయ్యా, 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 మహిమ కలిగిన దేవా, మహిమ కలిగిన దేవా, యేసయ్యా నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు నాయనా. ఈ రాత్రి కాల సమయంలో అయ్యా దైవజనులు బలపరచండి తండ్రి. అయ్యా దైవజనులు నోట నీ మాటలు ఉంచండి తండ్రి. అయ్యా ప్రజలతో మీరు మాట్లాడండి నాయనా. నీ వాక్యము బ్రతికించేదయ్యా, నీ వాక్యము ఆదరించేదయ్యా, నీ వాక్యము నెమ్మదిని కలిగించేది కదా తండ్రి. అయ్యా ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. ఏ ఏ సమస్యల చేత వచ్చారో తండ్రి, వారి సమస్యల నుంచి ఈ రాత్రి విడుదల పొందాలి ప్రభువా, విడుదల పొందాలి ప్రభువా. నీ పునరుద్ధార బలమును ప్రతి బిడ్డ పొందుకోవాలి, పొందుకోవాలి. మహిమ కలిగిన తండ్రి యేసయ్యా, యేసయ్యా, నీ సన్నిధిలో దీనులమై మొరపెడుతూ ఉన్నాము తండ్రి దేవా. ఆయన పరిశుద్ధాత్మ దేవుడా మీరు కార్యములు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. అయ్యా దైవజనులు బలముగా వాడుకోండి, బలమైన కార్యాలు చేయండి. నీ నామ మహిమ కొరకు నాయనా ఈ పరిచర్యని మీరు ప్రేమించి నీ సేవకుడికి అప్పగించారు తండ్రి దేవా. ఈ పరిచర్యని నానాటికి అభివృద్ధి పరచండి, ఆశీర్వదించండి, ఉన్నతమైన కృపతో నింపండి, నింపండి, నింపండి నాయనా. ఈ రాత్రికాల సమయంలో అయ్యా దీనులమై మేము ఆరాధించిన ఆరాధనలోకి మీరు దిగి వచ్చినందుకు నీకు స్తోత్రములు. నీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకుంటూ ఉన్నామయ్యా. అయ్యా నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. ఆరాధనకై నీకు స్తుతి స్తోత్రములు తెలియజేస్తున్నాం దేవా. ఈ ఆరాధన అంతటిపై నీ ఆత్మ నుంచినందుకు వందనాలు తెలియజేస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రాణేశ్వరా ప్రభు దైవా కుమారా ప్రణుతింతును నిన్నే ఆశీరా, ఆశీరా. ప్రాణేశ్వరా
చూచుచున్నాడు నీ వైపు. ప్రేమతో నిన్ను పెంచిన ప్రియ తోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు. ఫలముల నాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ప్రేమతో నిన్ను పెంచిన ప్రియ తోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు. ఫలించకుండుట నీకు న్యాయమా, యజమాని సహనముతో చెలగాటమా. ఫలించకుండుట నీకు న్యాయమా, యజమాని సహనముతో చెలగాటమా. ఫలముల నాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ఫలముల నాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ఐగుప్తు నుండి పెరకి తెచ్చినాడు, సంఘ ద్రాక్ష తోటలో నిన్ను నాటినాడు. ఐగుప్తు నుండి పెరకి తెచ్చినాడు, సంఘ ద్రాక్ష తోటలో నిన్ను నాటినాడు. చుట్టూ త్రవ్వి ఎరువు వేసి నీరు పోసినాడు, చుట్టూ త్రవ్వి ఎరువు వేసి నీరు పోసినాడు. తన స్వాస్యముగా నిన్ను ప్రత్యేకపరచినాడు, తన స్వాస్యముగా నిన్ను ప్రత్యేకపరచినాడు. ఫలించకుండుట నీకు న్యాయమా, యజమాని సహనముతో చెలగాటమా. ఫలించకుండుట నీకు న్యాయమా, యజమాని సహనముతో చెలగాటమా. ఫలముల నాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. వెలగినప్పుడు నీ యొద్ద ఫలము లేకయుంటే, ఆకులతో నిన్ను చూసి తండ్రి సంతసించునా. వెదకినప్పుడు నీ యొద్ద ఫలము లేకయుంటే, ఆకులతో నిన్ను చూసి తండ్రి సంతసించునా. ఇవ్వబడిన స్థలములో వర్ధిల్లకుంటే, ఇవ్వబడిన సమయములో వర్ధిల్లకుంటే, మోడులా
హల్లెలూయా. ధ్యానించుచుంటిమి సిలువపై పలికిన విలువైన నీ మాటలు. ధ్యానించుచుంటిమి సిలువపై పలికిన విలువైన నీ మాటలు. ప్రాణాత్మలను సేదదీర్చు జీవ ఊటలు. స్మానాత్మలను సేదదీర్చు జీవ ఊటలు. మోక్షమునకు చేర్చు బాటలు. పరిశుద్ధతలో పరిపూర్ణుడా, ఉన్నత గుణ సంపన్నుడా. పరిశుద్ధతలో పరిపూర్ణుడా, ఉన్నత గుణ సంపన్నుడా, శ్రేష్ఠుడా. ధ్యానించుచుంటిమి సిలువపై పలికిన విలువైన నీ మాటలు. ధ్యానించుచుంటిమి సిలువపై పలికిన విలువైన నీ మాటలు. పరిపూర్ణుడా, ఉన్నత గుణ సంపన్నుడా. పరిశుద్ధతలో పరిపూర్ణుడా, ఉన్నత గుణ సంపన్నుడా, శ్రేష్ఠుడా. ధ్యానించుచుంటి సిలువపై పలికిన విలువైన నీ మాటలు. పరదైసులో నీ ఉందువు, నిత్యముగా ప్రవేశిందువు. నేడే నాతోను పరదైసులో నీ ఉందువు, నిత్యముగా ప్రవేశిందువు. అని మాట ఇచ్చావా దొంగ వైపు చూసి, అని మాట ఇచ్చావా దొంగ వైపు చూచి, అధికారముతో పాపిని రక్షించి, అధికారముతో పాపిని రక్షించి. పరిశుద్ధతలో పరిపూర్ణుడా, ఉన్నత గుణ సంపన్నుడా. పరిశుద్ధతలో పరిపూర్ణుడా, ఉన్నత గుణ సంపన్నుడా, శ్రేష్ఠుడా. ధ్యానించుచుంటిమి సిలువపై పలికిన విలువైన నీ మాటలు.
తల్లి ఇతడే నీ కుమారుడు కష్టము రానీయకు ఎప్పుడు తల్లి ఇతడే నీ కుమారుడు కష్టము రానీయకు ఎప్పుడు తని శిష్యునికి చావా అమ్మ బాధ్యతను తని శిష్యునికి చావా అమ్మ బాధ్యతను తెలియజేయ కుటుంబ ప్రాధాన్యతను తెలియజేయ కుటుంబ ప్రాధాన్యతను పరిశుద్ధతలో పరిపూర్ణుడా ఉన్నత గుణ సంపన్నుడా పరిశుద్ధతలో పరిపూర్ణుడా ఉన్నత గుణ సంపన్నుడా శ్రేష్ఠుడా ధ్యానించుచుంటిమి సిలువపై పలికిన విలువైన నీ మాటలు దేవా నన్ను విడనాడితివెందుకు నీయరే నా ప్రార్థనకు దేవా నన్ను విడనాడితివెందుకు నీయరే నా ప్రార్థనకు అనికేక వేసావా శిక్షను అనుభవిస్తూ అనికేక వేసావా శిక్షను అనుభవిస్తూ పరలోక మార్గము సిద్ధము చేస్తూ పరలోక మార్గము సిద్ధము చేస్తూ పరిశుద్ధతలో పరిపూర్ణుడా గుణ సంపన్నుడా పరిశుద్ధతలో పరిపూర్ణుడా గుణ సంపన్నుడా శ్రేష్ఠుడా ధ్యానించుచుంటిమి సిలువపై పలికిన విలువైన నీ మాటలు సృష్టికర్తను నే దప్పుకొనుచుంటిని వాక్యము నెరవేర్చుచుంటిని సృష్టికర్తను నే దప్పుకొనుచుంటిని వాక్యము నెరవేర్చుచుంటిని అని సత్యము తెలిపావా కన్నులు తెరచుటకు అని సత్యము తెలిపావా కన్నులు తెరచుటకు జీవజలమును అనుగ్రహించుటకు జీవజలమును అనుగ్రహించుటకు పరిశుద్ధతలో పరిపూర్ణుడా ఉన్నత గుణ సంపన్నుడా పరిశుద్ధతలో పరిపూర్ణుడా ఉన్నత గుణ సంపన్నుడా శ్రేష్ఠుడా ధ్యానించుచుంటిమి సిలువపై పలికిన విలువైన నీ మాటలు
లోక విమోచన కార్యం నెరవేరెను ఘన సంకల్పం. సమాప్తమైంది లోక విమోచన కార్యం నెరవేరెను ఘన సంకల్పం. అని ప్రకటన చేసావా కల్వరి గిరి నుంచి, అని ప్రకటన చేసావా కల్వరి గిరి నుంచి. పని ముగించి నీ తండ్రిని గణపరిచి, పని ముగించి నీ తండ్రిని గణపరిచి. పరిపూర్ణుడా గుణ సంపూర్ణుడా పరిశుద్ధతలో సిలువపై పలికిన విలువైన మాటలు. ఆత్మను నీ చేతికి అప్పగించుచుంటే వద్దకు వచ్చుచుంటేనే. ఆత్మను నీ చేతికి అప్పగించుచుంటేనే వద్దకు వచ్చుచుంటేనే. అని విన్నవించావా విధేయతతోటి, అని విన్నవించావా విధేయతతోటి. తల వంచి తృప్తిగా విజయము చాటి, తల వంచి తృప్తిగా విజయము చాటి. శుద్ధతలో పరిపూర్ణుడా గుణ సంపన్నుడా. శుద్ధతలో పరిపూర్ణుడా గుణ సంపన్నుడా. ధ్యానించుచుంటివి సిలువపై పలికిన స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, పాటలు పాడేవారు 1-2 చరణాలు ఉన్న పాటలు పాడితే మరి ఒకరికి అవకాశం ఇవ్వబడుతుంది. ఎందుకంటే చాలామంది బిడ్డలు మరి ఆరాధనలో పాట పాడి దేవుణ్ణి మహింపరచాలని ఆశపడుతున్నారు. కాబట్టి మీరు చిన్న చిన్న పాటలు పాడితే ఇంకొకరికి అవకాశం ఉంటుంది. 7-8 వచనాలు 5-6 వచనాలు అలా కాకుండా 1-2 వచనాల్లో ముగించాలి, లేకపోతే నేను ఆపేయండి అంటాను. అది చేయొద్దు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మరి దైవజనులు మన మధ్యలోకి రాబోతున్నారు ఇంకొక 5-10 నిమిషాల్లో. ఈ మధ్యలో ఇంకా 1-2 పాటలు పాడుకుని మనం కార్యక్రమంలోనికి ప్రవేశిద్దాం. మన మధ్యలో సహోదరుడు తూమాటి విక్రమ్ ఉన్నారు. వచ్చి ఒక పాట పాడవలసిందిగా దేవుని నామంలో కోరుతూ ఉన్నాను. చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. అందరూ
ఆరాధన నీకే. కనుల వెంబడి కన్నీరు నా ముఖములో దుఃఖమే ఉండని చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆశీర్వాదముగా నిన్నెలన్నిటినీ దీవెనలుగా అవమానాలను ఆశీర్వాదముగా నిందలన్నిటినీ దీవెనలుగా మార్చి నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై, నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన 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 సంతృప్తి లేని నా జీవితములో సమృద్ధిని కనపరచిన సంతృప్తి లేని నా జీవితములో వెంబడి కన్నీరు ముఖములో చిరునవ్వుతో మన మధ్యలో చిన్న బిడ్డలు ఉన్నారు. ప్రిన్సెస్, టెన్నీ, రోనీ, స్వీటీ,
తర్వాత ఆ బృందం దాన్వేష్ వీళ్ళందరూ వచ్చి ఒక సండే స్కూల్ పాట పాడి మనల్ని ఆనందం చేస్తారు. అందరు రావాల్సిందిగా కోరుతున్నాను. God's love is so wonderful. God's love is so wonderful. God's love is so wonderful. Oh, wonderful love. So high, you can't get over it. So deep, you can't get under it. So wide, you can't get around it. Oh, wonderful love. God's love is so wonderful. God's love is so wonderful. God's love is so wonderful. Oh, wonderful love. So high, you can't get over it. So deep, you can't get under it. So wide, you can't get around it. Oh, wonderful love. God's love is so wonderful. God's love is so wonderful. God's love is so wonderful. Oh, wonderful love. So high, you can't get over it. So deep, you can't get under it. So wide, you can't get around it. Oh, wonderful చిన్నారి పిల్లలం సండే స్కూల్కి వెళ్తున్నాం. బుజి బుజి పిల్లలం బంగారు పిల్లలం బైబిల్ కథలను వింటున్నాం. చిన్ని చిన్ని తప్పులు చేస్తున్నాం, యేసుని బాధ పెడుతున్నాం. చిన్ని చిన్ని తప్పులు చేస్తున్నాం, యేసుని బాధ పెడుతున్నాం. ఈ రోజు నుండి అలాగ మేముంటాం. ఈ రోజు నుండి అలాగ మేముంటాం. చిన్నారి పిల్లలం సండే స్కూల్కి వెళ్తున్నాం. బుజి బుజి పిల్లలం బంగారు పిల్లలం బైబిల్ కథలను
బిడ్డలను దీవిద్దామా? చప్పట్లు కొట్టండి మరి. హల్లెలూయా. దేవుడి చిన్న బిడ్డలను ఆశీర్వదించి దీవించును గాక. రైట్. హల్లెలూయా. ముందుగా పరిశుద్ధాత్మ దేవునికి వందనములు తెలియజేస్తున్నామండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. కనుగొంటిని నిన్నే ఓ నజరే. హల్లెలూయా. ఈనాటి మన ముఖ్య ప్రసంగికులు రెవరెండ్ డాక్టర్ కె ప్రకాష్ బాబాయ్ గారు మన మధ్యకు వస్తున్నారు. మనమందరం లేచి గౌరవంగా వారిని ప్రేమతో ఆహ్వానిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దయచేసి కూర్చుందాం. దేవుడు దైవజనులను దీవించి ఆశీర్వదించును గాక. కూర్చోండి. కనుగొంటిని నిన్నే ఓ నజరేయా, సమర్థుడవని సహాయము చేయా. ఓ నజరేయా,
నామకు మహిమ కలుగును గాక. దేవుని నామంలో మనము ఈ ఆరాధనను ప్రారంభించుకుందాం. మన మధ్యకు దైవజనులను వేదిక మీదకి ఆహ్వానిద్దాం. మొట్టమొదటిగా ఈనాటి ముఖ్య ప్రసంగికులు దైవజనులు రెవరెండ్ డాక్టర్ కె ప్రకాష్ బాబాయ్ గారిని వేదిక మీదకి రాకవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఆర్మీ డివిజనల్ కమాండర్ మేజర్ జే మోషయ్య గారు మన మధ్యలో ఉన్నారు. వారిని విశిష్ట అతిథిగా ఈ దినము ఈ ఆరాధనకు ఆహ్వానించాము. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా తల్లి కర్నల్ టీకే మాణిక్యం అమ్మగారు ఉన్నారు. వారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నారు. మేజర్ కె సుబ్బారావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. దాన్వేష్ వచ్చి అయ్యగారిని పుష్పం గుచ్చంతో సన్మానిస్తారు.
ఏ విధముగా ఈ సేవ ప్రారంభించిన దగ్గర నుండి మందిర ప్రతిష్ట దినము నుండి మాతో ఏకీభవిస్తూ ప్రతిష్ట ఆరాధనలో వాక్యం చెప్పి అందరినీ దేవునిలోనికి నడిపించిన ఆత్మీయ సహోదరులు మరి శుభాకరవయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అందిస్తూ ఈ పరిచర్యలో మరి చేదోడు వాదోడుగా ఉంటున్న దైవజనులు సహోదరులు ఎబ్రేజ్ పాలయ్య గారిని వేదిక మీదకి సహాయం చేస్తూ మాతో మరి ఎన్నో విధాలుగా సన్నిధి సహవాస ఆరాధనలో పాల్గొంటూ మమ్మల్ని ప్రోత్సహించి ఆదరిస్తున్న డేవిడ్ రాజయ్య గారు కొవ్వలి జీవాధిపతి సంఘముల మినిస్ట్రీలో మరి కొవ్వలి సంఘములో సంఘ కాపురిగా ఉన్నటువంటి డేవిడ్ రాజు గారిని కూడా వేదిక మీదకి చివరిగా అంటే నాట్ బట్ లీస్ట్ అంటే అందరికంటే ప్రాముఖ్యంగా నాకు అత్యంత మరి సన్నిహితులు ప్రియులు అనుదినము నాకు అన్ని విషయాల్లో సలహాలు ఇస్తూ మంచి ప్రోత్సాహం ఇచ్చేటువంటి నా అత్యంత ప్రియమైన దైవజనులు పవన్ కుమార్ అయ్య గారిని హల్లెలూయా హల్లెలూయా. మరి వేదికను అలంకరించిన గనులైన దైవజనులందరికీ దేవుని నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. అదేవిధముగా మరి ఆసీనులైనటువంటి ఇంకా అనేక మంది దైవజనులు ఉన్నారు. వారిని బట్టి దేవునికి వందనాలు. విచ్చేసిన మరి విశ్వాసులందరికీ, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ప్రేమించి పరిచర్యను ప్రేమిస్తున్న ప్రతి ఒక్కొక్కరికి మా హృదయపూర్వక వందనాలు శుభాలు తెలియచేస్తున్నాము. మీకు అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో పునరుద్ధాన శుభములు కలుగును గాక.
దేవుని వాక్యం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 100వ కీర్తన చదువుకుందాం. కుమార్తె శాంతిప్రియ, డాక్టర్ శాంతిప్రియ వచ్చి 100వ కీర్తన మన కొరకు చదివి వినిపిస్తారు. 100వ కీర్తన 1వ వచనం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహ గానం చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతా అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. చదవబడిన వాక్యం దేవుని దీవించును గాక. సోన్ రాజయ్య గారు కూడా ఉన్నారు. వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. రెండే దేవుని స్తోత్రం. మా కుటుంబంలో అత్యంత ప్రియమైన మా డాక్టర్ డాక్టర్ శాంతిప్రియ దేవుడు బహుగా ఆశీర్వదించి డాక్టర్ని చేశారు. అందుకు ఈమెను అభినందిస్తున్నాను. దేవునికి వందనాలు. ఇద్దరు యవన బిడ్డలు ప్రభు నామంలో, యేసు క్రీస్తు నామంలో బాప్తిస్మం తీసుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. యవన బిడ్డలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆ ఇద్దరు యవన బిడ్డలు ముందుకు రావాలని ప్రభు నామంలో కోరుతూ ఉన్నాను. కుమార్తె సుశీల, తర్వాత ఇందు, వారిరువురు మంచి చదువుకున్నారు. యవన ప్రాయంలో వారు దేవునికి సమర్పించుకున్నారు. వారు దేవునికి దినం సాక్షులుగా నిలబడబోతున్నారు. వారి సాక్ష్యాన్ని మనము విందాం. దేవుడి బిడ్డలను దీవించును కాక. దేవుని నామానికి స్తోత్రాలు. యేసయ్య నామం పేరట కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. వేదికను అలంకరించినటువంటి దైవజనులకు కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, నేను నా చిన్ననాటి నుంచి కూడా ఎన్నో పాపములు చేసి ఉన్నాను. వాటన్నింటిలో కల్లా నా హృదయంలో బాధించినటువంటి ఒక విషయం మీ ముందుంచాలని ఆశపడుచున్నాను. ఆ విషయం ఏంటంటే, కొన్నాళ్ళు నేను నా తల్లిదండ్రులకు దూరంగా ఉన్నానండి. ద్వేషించాను, దూరపరిచాను, దేవునికి దూరం అయిపోయాను పూర్తిగా. దేవుడు తరువాత కృపా మినిస్ట్రీస్ ద్వారా, దయాశీలయ్య గారి ద్వారా, అమ్మగారి ద్వారా నన్ను నా కుటుంబాన్ని బలపరిచాడు. అయితే నాకు మ్యారేజ్ అయిందండి. మ్యారేజ్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. దేవుడి కృప వల్ల ప్రెగ్నెన్సీ టైంలో మాత్రం ఎలాంటి ఇబ్బంది కూడా లేదు. అయితే డెలివరీ టైంలో మంచి కరోనా టైం అండి. హాస్పిటల్కి వెళ్ళాము. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నాకైతే పెయిన్స్ లేవండి. నువ్వైతే ఇప్పుడు పెయిన్స్ అయితే రావట్లేదు కాబట్టి నువ్వు వెళ్ళిపోయి రేపు మార్నింగ్ రమ్మా అని చెప్పి డాక్టర్ గారు చెప్పారండి. అయితే నేను ప్రేయర్ చేసుకుంటూ ఉన్నాను మనసులో, యేసయ్యా నీ చిత్తం ఏమై ఉంటే అది నా పట్ల జరిగించు అని. ఇంతలోకి దేవుడు దర్శించినట్టుగానే అయ్యగారు నా వద్దకు వచ్చి ప్రేయర్ చేశారండి. ప్రేయర్ చేయగానే పెయిన్స్ స్టార్ట్ అవ్వడం, 3 అవర్స్లో నేను డెలివరీ అయిపోవడం జరిగింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మళ్ళా దేవుడు నాకు ఒక పాపనిచ్చాడండి. పాపకు కూడా 2 వీక్స్ మోషన్స్ అయ్యి చాలా ఇబ్బంది పడింది. అప్పుడు కూడా దేవుని ద్వారానే అయ్యగారు మాట్లాడినట్టు
అయ్యగారు వచ్చి ప్రేయర్ చేయగానే దేవుడు వచ్చి తిరిగి వెళ్ళిపోయినట్టుగానే పాపకు పూర్తిగా మోషన్స్ తగ్గిపోవడానికి దేవుడు కృపనిచ్చాడు. నేను దేవుని విడిచిపెట్టినప్పటికీ కూడా దేవుడు నన్ను ఎప్పుడు విడిచిపెట్టలేదండి. దేవుడు నాకు తోడుగా ఉంటూ తన కృపను నాకు తోడుగా ఉంచాడు. అయ్యగారి ద్వారా, కృపా మినిస్ట్రీస్ ద్వారా నన్ను ఎంతగానో బలపరిచాడు. నేనైతే ఒక్క విషయమే అనుకున్నానండి, నేనైతే ఎక్కడైతే బలపడతానో అక్కడే నేను బాప్తిస్మం పొందాలని నిశ్చయించుకున్నాను. దేవుడు నన్ను కృపా మినిస్ట్రీస్ ద్వారా బలపరిచాడండి. నన్ను గద్దించినటువంటి వాక్యం ద్వారా నన్ను గద్దించినటువంటి 3 మాటలను మీ ముందుంచాలని ఆశపడుచున్నాను. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనము. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఈ వాక్యము నన్ను ఎంతగానో గద్దించిందండి. ఎందుకు యేసయ్యా, నేను అయితే ప్రేయర్కి వస్తున్నాను, పాటలు పాడుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, ఇవన్నీ అనవసరమైనవే. నీ నిత్యరాజ్యం నాకు కావాలేసయ్యా, నీ నిత్యరాజ్యంలో నేను ఉండాలి, నీతో పాటుగా నేను ఉండాలని నేను నిశ్చయించుకున్నాను. మరొక మాటను మీకు తెలియజేస్తాను. 1 కొరింథీయులకు 1వ అధ్యాయము 6వ అధ్యాయము 19వ వచనము. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. నేను చెప్పాను కదండి, నా తల్లిదండ్రులకు దూరంగా ఉన్న సమయంలో ఒక చాకు ఎదురుగా పెట్టుకొని ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నప్పుడు చిన్ననాటిలో తనంలో నేను సండే స్కూల్కి వెళ్ళేదానండి. అప్పుడు అయ్యగారికి చెప్పినటువంటి వాక్యం వెంటనే నాకు గుర్తుకు రావడం, అప్పటికప్పుడే దేవుణ్ణి అంగీకరించాలని, రక్షణ పొందాలని, నా దేహము దేవుని ఆలయమై ఉన్నదని నేను గ్రహించానండి. మరొక మాటను మీకు తెలియజేస్తున్నాను. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 11వ వచనము. అన్యాయం చేయువాడు ఇంకనూ అన్యాయం చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడిగానే ఉండనము. ఇదిగో త్వరగా వచ్చున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడండి. దేవుడు నన్ను దర్శించాడు. అందుకే నేను బాప్తిస్మం తీసుకోవడం జరిగిందండి. నజరేయుడైనటువంటి యేసును సిలువ వేయబడి నా కోసమై మరణించి తిరిగి పునరుత్థానమై లేచినటువంటి యేసయ్యను నేను సొంత రక్షకునిగా అంగీకరించుచున్నాను. ఇది నా కొద్ది సాక్ష్యాన్ని, ఈ నా యేసయ్య మాటలను దేవుడు దీవించును గాక. ఈ సమయం ఇచ్చినటువంటి అయ్యగారికి నా వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్తున్నారా? నాకేం వినపడట్లేదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. బిడ్డ చెప్పిన సాక్ష్యం చాలా అద్భుత సాక్ష్యము. మనమందరం కూడా అటువంటి సాక్ష్య అనుభవం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అమ్మా ఇట్రండి, ఇట్రండి, ఇట్రండి. వీరిరువురి నిమిత్తము నా ఆత్మీయ తల్లి కన్నలమ్మ గారు, మాణిక్యమ్మ అమ్మగారు వారిని ప్రార్థించి దీవిస్తారు. మహోన్నతుడా, పరిశుద్ధుడా,
నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము. కృప కలిగిన తండ్రి, నీ దయతోటి, నీ ప్రేమతోటి, నీ కనికరంతోటి, నీ జాలితోటి ప్రభువా మీరు మమ్మల్ని అందరినీ ఇక్కడ చేర్చినందుకే నీ స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా ఇదంతా ప్రభువా నీ యొక్క ఉద్దేశమైనదని మేము నమ్ముతున్నాం ప్రభువా. మరి ముఖ్యంగా నాయన 20 బిడ్డల కోసం నీ సన్నిధానంలో ప్రార్థిస్తున్నాను. సాక్ష్యం చెప్పిన బిడ్డను మీరు దీవించమని వేడుకొని ప్రార్థిస్తున్నాను. ఆ బిడ్డ పట్ల నీ కృప ఉంది ప్రభువా. ఆ బిడ్డ పట్ల నాయన నీ చిత్తము నెరవేరాలంది ప్రభువా. అందుచేత నా బిడ్డను వెంటాడుతూ ఉన్నందుకై నీ స్తోత్రం తండ్రి. పరిశుద్ధాత్మను ప్రభా ఆ బిడ్డతో ఉంచి ప్రభా వాక్యంతో మాట్లాడి ప్రభా ఆ బిడ్డ తిరుగునట్లుగా చేసినందుకై నీ స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. బిడ్డను దీవించమని వేడుకొని ప్రార్థిస్తున్నాను. ఇరువురిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ముందు కాలంలో విస్తారమైన కృపతోటి నాయన, విస్తారమైన దీవెనలతోటి ప్రభా ఆ బిడ్డలు నింపి నీ అందరి ప్రభా సాక్షులుగా ఉండనట్లుగా సహాయం చేయమని యేసు నామం పెట్ట వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన మధ్యలో రెవరెండ్ డాక్టర్ పవన్ కుమార్ అయ్య గారు ఉన్నారు. వారు 2 నిమిషాలు మనకి శుభాశీస్సులు తెలియజేస్తారు. వారు మనందరికీ పరిచయం, హెవెన్ టీవీ డైరెక్టర్ గారు. వారు ప్రతినిత్యము టీవీలో ప్రసంగిస్తూ మరి ప్రజలందరికీ రక్షణ మార్గాన్ని కలుగు చేయాలని వారు కూడా ఎంతో ప్రయాసపడుతున్నారు. నేను కూడా వారు నిర్వహిస్తున్న ఛానల్లో ప్రతి మంగళవారం ఉదయం 6:30 గంటల నుండి 7 గంటల వరకు, అదేవిధముగా ప్రతి శనివారము రాత్రి 9 గంటల నుండి 9:30 వరకు సువార్త ధ్వజము అనే ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాను. నేను దేవుని వాక్యాన్ని టీవీ ద్వారా దేవుని వాక్యాన్ని, దేవుని సువార్తను ప్రకటించడానికి దేవుడు వారి ఛానల్ ద్వారా నాకు కృపను అనుగ్రహించారు. కాబట్టి దేవునికి వారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. వారు 2 నిమిషాలు మనకు శుభాలు తెలియజేస్తారు. మరి ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవజనులు మరి దయాశీలయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే వేదిక మీద ఉన్న ప్రతి దైవజనులకి పేరు పేరున అందరికీ వందనాలండి. ఇప్పటికే 9:30 అయింది. మరి సమయాన్ని మనం వేస్ట్ చేయకూడదని అనుకుంటున్నాము. ఎందుకంటే చక్కటి వాక్యాన్ని అందించడానికి చాలా దూరం నుంచి మన మధ్యలోనికి ఆహ్వానితులు ఎదురు చూస్తుండగా వారిని అలా కూర్చోబెట్టి మేము టైం అనేది తీసుకోము. అయినప్పటికీ అయ్యగారు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి 2 నిమిషాలు కూడా కాదు, 20 సెకండ్లే చెప్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 5 ముక్కలు నాతో పాటు మీరు అందరూ చెప్పండి. యేసయ్య నా కోసమే వచ్చారు. వినపడాలి గట్టిగా. యేసయ్య నా కోసమే వచ్చారు. యేసయ్య నా కోసమే చనిపోయారు. యేసయ్య నా కోసమే తిరిగి లేచారు. యేసయ్య మరలా నా కోసమే రాబోతున్నారు. కనుక నేను ఎత్తబడులాగానే పరిశుద్ధంగా జీవిస్తా. లాస్ట్ పదం చాలా ముఖ్యమైనది. ఆయన 2వ రాకడలో ఎత్తబడులాగాన పరిశుద్ధంగా జీవిస్తా. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్. అవకాశం ఇచ్చిన గారు ప్రత్యేకమైన వందనాలు. థ్యాంక్ యూ. దేవునికి మహిమ కలుగును గాక. మరి నేను కూడా 2 విషయాలు, ఒక 5 నిమిషాలు, మనం ఆలస్యంగా వచ్చాం కదా, కొంచెం స్పీడ్గానే వెళ్దాం. కానీ అయ్యగారికి 1:30 టైం మనం ఇచ్చి తీరాలి. 1:30 వద్దనే వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. అయ్యగారు 3 గంటలు ఏకదాటిగా ప్రసంగం చేయగలరు. కానీ గంటన్నర అంటే ఆయన సగం ప్రసంగమే. కానీ మనము కుదించుకుని ఆ దైవజనులు మనకి వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా విందాం. మరలా ఈ దినము వస్తుందో రాదో తెలీదు. ప్రభు రాకడ వస్తే మరలా మన వాక్యము వినగలమో లేదో తెలీదు. కోవిడ్ వచ్చినప్పుడు అనేక మంది క్షణాల మీద మాయమైపోయారు. ఎవరు ఊహించలేదు కోవిడ్ వస్తుందని, మాయమైపోతారని. ఈ లోకం అశాశ్వతం. సమయం ఉండగానే
ఆ జీవాహారాన్ని మన హృదయంలో భద్రపరుచుకుందాం. కృపా మినిస్ట్రీస్ గురించి కొన్ని మాటలు మీతో చెప్తాను. మేము ఇరువురం కూడా బాల్యం నుండి దేవుని యందు భయభక్తులు కలిగిన వారము. నా తల్లిదండ్రులు రక్షణ సైన్యము అనే మహా సంస్థలో, అంతర్జాతీయ సంస్థలో గొప్ప దైవజనులుగా మరి దేవునికి సేవ చేశారు. ప్రస్తుతం వారు నెల్లూరులో విశ్రాంతి తీసుకుంటున్నారు. మా నాన్నగారికి 87 సంవత్సరాలు, మా అమ్మగారికి 85 సంవత్సరాలు. దేవుడు వారిని ఆరోగ్యంతో దీర్ఘాయుష్తో నింపినందుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. వారి ప్రార్థనలు, వారి మాదిరి, వారు మమ్మలను పెంచిన విధానము బాల్యం నుండి కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వారముగా ఉండటానికి సహాయం చేసింది. అలాగే మరి సేవకురాలు కూడా మంచి కుటుంబము. తన మేనత్త, మా అమ్మ, మా నాన్న వారందరూ కలిసి దేవుని సేవలో ఒకే సంస్థలో పనిచేశారు. ఆమె కూడా చిన్ననాటి నుండి దేవుని యందు భయభక్తులు కలిగి దేవునిలో ఎదిగినటువంటి ఉత్తమ స్త్రీ అని నేను చెప్పగలను. దేవుడు మమ్మల్ని జతపరిచి కుటుంబంగా ఏర్పాటు చేసిన తర్వాత దేవుడు మా ఇద్దరికీ మేము ప్రయాసపడకుండానే చదువులు ఇచ్చాడు, ఉద్యోగాలు ఇచ్చాడు. ఆ ఉద్యోగాలు చేస్తూ మా విరామ సమయం అంతా కూడా ప్రభు సేవకు సమర్పించుకున్నాం. ఎప్పుడు ఖాళీ దొరికినా ఏ మందిరంలో వాక్యం చెప్పమన్నా మేము ఆతృతగా వెళ్ళి అక్కడ వాక్యం చెబుతూ గిడియోన్ పరిచర్యలో మరి ఎంతో బలముగా పనిచేస్తూ అనేకులకు మేము ధారాళముగా విరాళాలు ఇస్తూ ప్రభు సేవను ప్రోత్సహిస్తూ మేము ముందుకు వెళ్తున్నప్పుడు దేవుడు ఒక దినాన్న మమ్మల్ని దర్శించాడు. మమ్మల్ని కూడా ఆయన సేవకు మరి ఆహ్వానించాడు. ఆయన మమ్మల్ని పిలుచుకున్నాడు. దానికి మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించిన మా దైవజనులు మేజర్ సుబ్బారావు గారిని బట్టి వందనాలు. ఈయన మా పాస్టర్ గారు మమ్మల్ని ఆత్మీయ జీవితంలో ముందుకు నడిపించి ఒక ఆత్మీయ తండ్రిగా మా ప్రతినిత్యము ప్రోత్సహించి మందిరం కట్టబడే విషయంలో పవన్ కుమార్ అయ్య గారు, ఏఐ గారు ఎంతో సహాయం చేశారు. వారికి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము. కాబట్టి మేము దేవుడి నామంలో 2016వ సంవత్సరంలో సేవను ప్రారంభించాం. స్వార్థ ధ్వజం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని టీవీలో ప్రసారం చేయటం ద్వారా మా సువార్త ప్రారంభమైంది. ఆ రోజు దేవుడు మాతో మాట్లాడాడు. మాకు 3 అంశాలు ఇచ్చాడు. మేము సేవకి అంకితం చేసుకున్నప్పుడు, ప్రభువా నీ సేవ చేయాలనుకుంటున్నాము, సంపూర్ణ సేవ చేయాలనుకుంటున్నాము, మమ్మల్ని వాడుకో ప్రభువా అని మేము దేవునికి 3 దినాలు మరి అన్నపానములు మానివేసి కఠోరమైనటువంటి ఉపవాసం చేసినప్పుడు దేవుడు దర్శించి 3 అంశాలను మా ముందుంచాడు. ఒకటి సువార్త ప్రకటించటం, రెండవది ఇతరుల కొరకు ప్రార్థన చేయటం, మూడవది కష్టాల్లో, వేదనలో, బాధలో ఉన్నటువంటి వారికి దర్శించటం. ప్రీచింగ్, ప్రేయింగ్, విజిటింగ్ అనే ఈ 3 అంశాలతో దేవుడు మమ్మలను దర్శించాడు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని యేసయ్య ఆ శిష్యులకి ఇచ్చిన ఆజ్ఞ మాకు కూడా ఇచ్చాడు. సర్వలోకమునకు ఎలా వెళ్ళగలను అని నేను అనుకునేవాడిని. హౌ కెన్ ఐ గో అరౌండ్ ద వరల్డ్? సర్వలోకానికి నేను ఎలా వెళ్తాను? నా వల్ల ఏమవుద్ది అనుకునేవాడిని. కానీ మరి
టీవీ ప్రసారాల ద్వారా మరి హెవెన్ టీవీలో చెప్పబడుతున్న దేవుని వాక్యము ఇంటర్నెట్లో అప్లోడ్ చేయటం ద్వారా ప్రపంచమంతా నా వర్తమానాలు వింటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాట నెరవేరుద్ది. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమంటే ఊరూరు తిరగలేకపోయినా నా స్వరము ప్రపంచమంతా వినపడుతుంది. అవి అప్లోడ్ చేస్తున్నప్పుడు అనేక మంది దాన్ని చూసి దేవుని వైపు తిరుగుతున్నారు. నా వర్తమానాలు హడావుడిగా ఉండవు. మరి ఏదో మర్మాలు అంటారు కదా, ఆ మర్మాలుగా ఉండవు, కానీ చాలా సింపుల్గా ఉంటాయి, చాలామందిని ఆకర్షిస్తూ ఉంటాయి. నా వర్తమానాలు క్రమంగా వినేటువంటి వారు మీ మధ్యలో చాలామంది ఉండి ఉంటారు. మరి చాలామంది నాతో అంటూ ఉంటారు, అయ్యా మీరు మాట్లాడుతూ ఉంటే మాకు ఆర్ఆర్కే మూర్తి గారు గుర్తొస్తారు, మీరు అచ్చం ఆర్ఆర్కే మూర్తి గారు లాగానే మాట్లాడతారని చాలామంది చెప్తూ ఉంటారు. అప్పుడు దేవునికి నేను వందనాలు తెలియచేస్తున్నాను. కాబట్టి సువార్త ధ్వజము ద్వారా సువార్తను ప్రకటిస్తున్నాము. దేవునికి మా పరిచర్య, సువార్త పరిచర్యను అందిస్తున్నాం. అలాగే ప్రతి శనివారము సన్నిధి సహవాసాన్ని ఏర్పాటు చేసి సువార్తను ప్రకటిస్తున్నాం. అవర్ ఫస్ట్ ఎయిమ్, ఫస్ట్ పర్పస్ is to preach the gospel of salvation. రక్షణ సువార్తను ప్రకటించడం మా ఉద్దేశం ప్రాస్పారిటీ గాస్పుల్ కాదు. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మా మందిరానికి రండి, మేము అద్భుతాలు చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని వీ నెవర్ స్పోక్. మేము ఎప్పుడు ఎవరితో చెప్పలేదు. మేము ఎప్పుడు మాట్లాడినా ఆ సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తూ ఉన్నాం, ఆ పునరుద్ధానుడైన క్రీస్తును ప్రకటిస్తున్నాం. మీరు కూడా సత్య సువార్తకు ఆకర్షితులు అవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఈ రోజుల్లో రకరకాలైన బోధలు వస్తున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏది నిజమైన బోధో, ఏది సత్యబోధో, ఏది అబద్ధ బోధో మీరు గ్రహించుకొని సత్యబోధకు మీ చెవినిచ్చి దేవుని యొక్క కృపను పొందుకోవాలని ప్రభు అయిన యేసు నామములో మిమ్మల్ని వేడుకుంటున్నాను. రెండవది, మా సువార్త పరిచర్యను దేవుడు ఆశీర్వదించాడు. అనేక మంది ఆకర్షితులై ప్రభు ఫోన్లు చేసి మాతో ఏకీభవిస్తున్నారు. ఈరోజు ఎక్కడో చల్ల చింతలపూడి నుండి ఒక కుటుంబము ఈ కూడికకు వచ్చింది. వాళ్ళు ప్రతి నిత్యము వారు ప్రార్థనా సహాయం కొరకు ఫోన్ చేస్తూ ఉంటారు. ఎంతో ఆసక్తిగా అంత దూరం నుండి ఇంత దూరం వచ్చారు. అలాగే పెద్దవారు, మన బాబాయ్ గారు ఒకసారి నిలబడండి, వారు కూడా మరి సువార్తకు ఆకర్షితులై మందిరానికి వస్తున్నారు. అలాంటి పెద్దవారు కూడా దేవుని వాక్యం విని దేవుని కృపకుంటున్నారు. కాబట్టి మీరు కూడా తెలిసిన వారందరికీ సువార్త ధ్వజమును, సన్నిధి సహవాసమును పరిచయం చేయండి. సన్నిధి సహవాసం అంటే ఒక దినము దేవుని సన్నిధిలో దేవునితో సహవాసం చేయటము. ఇక్కడ దేవుడు మీతో మాట్లాడుతాడని మీరు నమ్మండి. రెండవది ప్రార్థన. నా భార్య ప్రార్థనాపరురాలు, ఆమె కన్నీటి ప్రార్థన ఈ కృపా మినిస్ట్రీస్కి ప్రారంభానికి కారణము. ఆమె ప్రార్థన ద్వారా ఈ సంస్థ ఏర్పడింది. మేము అనేకుల కొరకు ప్రార్థన చేసే భారం దేవుడు మాకు ఇచ్చాడు. అనేకుల కొరకు మేము ప్రార్థన చేస్తుంటాం. చాలామంది ఫోన్లో అయ్యా మా కొరకు ప్రార్థన చేయండి అన్నప్పుడు మేము వారి కొరకు నిజముగా కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎవరైతే నిజముగా మాతో ఏకీభవించి ప్రార్థన చేస్తూ ఉంటారో వారు దీవించబడుతూ ఉన్నారు. ఎవరైతే ఏకీభవించరో వారికి ఏమీ సంభవించదు. నిజముగా ఏకీభవిస్తూ మా హృదయము వారి హృదయం, అందుకని దేవుని వాక్యం చెబుతుంది కదా, ఎవరైతే ఇద్దరు భూమి మీద ఏకీభవిస్తారో వారు భూమి మీద ఏది బంధిస్తారో అది బంధింపబడుతుంది, ఏది విప్పుతారో పరలోకంలో అది విప్పబడుతుందని చెప్పినట్టు మేము అనేకుల కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అనేకులను స్వస్థపరుస్తున్నాడు. హల్లెలూయా,
అనేకులను బంధకముల నుండి విడుదల చేస్తున్నాడు. హల్లెలూయా. అనేకులకు ఉద్యోగాలు ఇస్తున్నాడు. ఇవన్నీ వాళ్ళు బాధతో చెప్పినప్పుడు, వేదనతో చెప్పినప్పుడు, మేము కూడా వేదనతో వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు వారు మాతో ఏకీభవించి, నమ్మకపోతే మేమేం చేయలేం, వాళ్ళే ఉందిలే అనుకున్నారు అనుకోండి, దేవుడి కార్యాలు జరుగు. మీరు నిజముగా యేసయ్య అంటాడు, నా తండ్రి యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి. పాస్టర్ గారి మీద కూడా విశ్వాసం ఉంచాలి. మా మీద విశ్వాసం ఉంచితే మీ కొరకు మేము మధ్యరాత్రి అయినా సరే ప్రార్థన చేస్తాం, మీ కొరకు ప్రయాసపడతాం. మా దేవుడు మా ప్రార్థన పరిచర్యను నూరంతలుగా ఆశీర్వదిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అదే విధముగా మరి అనేక మందిని దర్శిస్తూ, వారిని బలపరుస్తూ, వారిని ఆదరిస్తూ, ఎప్పుడు ఎవరు రమ్మంటే వారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి వారిని ధైర్యపరుస్తున్నాం. ఇది మా పరిచర్య. తర్వాత ప్రతి ఆదివారము పైన మేడగది ప్రార్థనా సహవాస మందిరములో పరిశుద్ధ ఆరాధన జరుగుతుంది. ఈ విధంగా దేవుడు మమ్మల్ని వాడుకుంటున్నాడు. ఈ సభ జరగటానికి కారణం ఏంటంటే ప్రతి వారు పునరుద్ధాన శక్తి అనుభవం పొందాలని మరి వ్యయ ప్రయాసలు. మరి మా పెద్ద సంఘం కాదు, వెనక సహకరించేవారు లేరు, కానీ దేవుడు ఈ రాత్రి ఒక మంచి ఆరాధనను ఏర్పాటు చేయటానికి దేవుడు సహాయం చేశాడు. ఈ పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేయండి, ఈ పరిచర్యను ఎత్తిపట్టండి, ఈ పరిచర్యలో మీరు పాలిభాగస్తులు కండి. మేము కలిసి ప్రభువు కొరకు జీవిద్దాం. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించును గాక. మరి మన మధ్యలో సహోదరి ఉమా, సహోదరి రాజకుమారి సేవకురాలు ఉన్నారు. వారు ఒక ప్రత్యేక పాట పాడుతున్నప్పుడు మరి ప్రభు పరిచర్య విషయము కానుకలు తీద్దాం. మీకు కవర్లు ఇచ్చాము, ఆ కవర్ల మీద మీ విన్నపాలు రాయండి. ఆ విన్నపాలు మీ అడ్రస్ రాయండి. మీ కొరకు అవి మా దగ్గర ఉంచుకుని మేము ప్రార్థన చేస్తూ ఉంటాము. మీరు తప్పక మా కాంటాక్ట్లో ఉండండి. మీ శ్రేష్టమైన కానుకలను కూడా ఈ పరిచర్యకు సమర్పించండి. ఎందుకంటే భారభరితమైన ఈ దిన పరిచర్య ఎంతో భారభరితమైంది. కాబట్టి మీరు హృదయపూర్వకముగా సనగగా గొణకగా మరి దేవుడు మీరు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది ధారాళముగా శ్రేష్టమైన కానుకలు ఇచ్చి ఆ దేవుడిని మహిమపరచాలి. 1-2 వచనాలు పాడిన తర్వాత మనము ఆ వాక్యంలోకి వెళ్దాం. జీవితం ఎలా గడపను, యేసు రాకకై నేను వేచి ఉన్నాను. యేసు లేని జీవితం ఎలా గడపను, యేసు రాకకై నేను వేచి ఉన్నాను. దేవా రావా నన్ను
ఈరోజు ఏర్పాటు చేయబడినటువంటి ఈ పునరుత్థానపు ఆరాధన కూడిక నిమిత్తము తండ్రి మీ పరిచర్యకు గుప్పెళ్ళు విప్పిన మా ప్రియ బిడ్డలందరినీ నాయన మీరు దీవించండి. మీ నిండైన ఆశీర్వాదాలు దీవెనలు మెండుగా నిండుగా నూరంతలుగా వారి పాడి ఎందును పంట ఎందును ఉద్యోగములు ఎందును వ్యాపారములు ఎందును సమస్తము వాటిపై మీ దీవెనలు అనుగ్రహించమని ఈ యొక్క ప్రతి కానుక మీ సేవార్థమై ఉపయోగించబడుతూ ఉండగా నాయనా ప్రతి బిడ్డను మీ దీవెనలతో నింపమని వేడుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన దైవజనులను దేవుడు దీవించును గాక. మన మధ్యలో మనము ప్రత్యేకముగా విశిష్ట అతిథిగా చీఫ్ గెస్ట్గా పిలుచుకున్నటువంటి మేజర్ జే మోషే అయ్యగారు మన మధ్య ఉన్నారు. సాల్వేషన్ ఆర్మీ డివిజనల్ కమాండర్ గారు. వారు మనకి శుభాలు తెలియచేసి మరి ఆరాధన వాక్యాన్ని కొరకు దైవజనులు శ్రేష్టమైన వాక్యం మనకు అందించాలని వారి కొరకు దైవజనులు ప్రార్థన చేస్తారు. ముందుగా వారు కొద్ది నిమిషాలు మనకు శుభాకాంక్షలు తెలియచేస్తారు. వారు మంచి అనుభవం కలిగిన దైవజనులు. మరి హైదరాబాదు, చెన్నై ఎన్నో ప్రదేశాల్లో వారు మంచి సేవలు అందించి ప్రస్తుతం ఏలూరులో వారు ఈ ప్రాంతం అంతటికీ నాయకులుగా ఉన్నారు. సాల్వేషన్ ఆర్మీ తరఫున వారు మన మధ్యకి రావడం చాలా సంతోషము. ఈ పరిచర్యను వారు చూడటం నాకు సంతోషం. కాబట్టి వారు మనకి కొద్ది నిమిషాలు 3-4 నిమిషాలు శుభాలు తెలియచేసి దైవజనుల కొరకు ప్రార్థన చేసి వాక్యం కొరకు దైవజనులను ఆయత్తపరుస్తారు. ఈ రాత్రి పునరుత్థాన శుభ సందేశం అనే ఈ ఆరాధనలో మనందరం ప్రవేశించి సజీవుడైన యేసును ఇప్పటి వరకు ఘనపరిచాం. ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి గౌరవనీయులు పెద్దవారు దయాశీల మాస్టర్ గారికి, వారి ప్రియ సతీమణి గారికి, వారి మినిస్ట్రీకి, ఏలూరు సాల్వేషన్ ఆర్మీ మండలం తరపున ప్రత్యేకంగా నేను వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే వేదికను అలంకరించినటువంటి దైవజనులందరికీ ఒక్కొక్కరికి పేరు పేరు చొప్పున వందనాలు. పర్టికులర్లీ I express my very heartfelt thanks to our beloved God servant, dear Prakash Babu Garu. After 2 years approximately, now I have seen you because of God's grace. 2 సంవత్సరాల క్రితం నేను వారిని బాపట్లలో ఎంఆర్ నగర్లో వర్తమానం అందిస్తున్నప్పుడు వారిని చూశాను. మరలా ఈరోజు వారిని చూడటం, వారి వాక్యాన్ని వినటం అనేది నాకు చాలా ఆశీర్వాదమని నేను నమ్ముతున్నాను. పవన్ గారు చెప్పారు సమయం చాలా అయిపోయింది ఇప్పటికని. అలాగే మరి వాక్యం చెప్పేటువంటి వారు సేవకులు మన మధ్య ఉన్నారు కాబట్టి వారికి సమయం ఇద్దాం. నేనేమంటున్నానంటే 2 మాటలు. ఒకటి, పునరుత్థానం చెందినటువంటి దేవుని యొక్క శక్తిని పునరుత్థానం పండుగ చేసుకుంటూ వెళుతూ ఉన్నాం. ఎన్ని సంవత్సరాలంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఎన్ని సంవత్సరాలు వచ్చినాయి అన్ని పండుగలు చేసాం, అవునా కాదా? అయితే బిలీవింగ్ ద రిజరెక్షన్, పునరుత్థానాన్ని నమ్మటం. రెండవది అండర్స్టాండింగ్ ద రిజరెక్షన్, పునరుత్థానపు గ్రహింపు, పునరుత్థానాన్ని అర్థం చేసుకోవటం. ఈ రెండిటితోనే క్రైస్తవ ప్రజలు, క్రైస్తవ సంఘాలు ఆగిపోతున్నాయి. కానీ మూడవది ఏంటంటే ఎంటరింగ్ ద రిజరెక్షన్, ఆ పునరుత్థానపు అనుభవంలోనికి ప్రవేశించాలి. హల్లెలూయా. అలా ప్రవేశించుట కొరకే ఈరోజు మనమందరం ఈ స్థలంలో చేరాం. పౌలు కూడా చెప్పిన సాక్ష్యం ఏంటంటే, ఏ విధము చేతనైనను మృతులలో నుండి లేచినటువంటి యేసుక్రీస్తు యొక్క పునరుత్థానము నాకు కూడా కలగవలెనని అంటాడు. ఏ విధము చేతనైనను అంటాడు. అందుకని ఆయన
ఆలోచన చేసి చెప్పినటువంటి మాట ఏమిటంటే, చావు అయితే నాకు లాభం అన్నాడు పౌలు గారు కదండి. డెత్ ఈజ్ నాట్ ఏ పెయిన్ బట్ ఇట్ ఈస్ ఎ గెయిన్ టు ద క్రిస్టియానిటీ. హల్లెలూయా. గెయిన్, నాట్ ఏ పెయిన్. ఆ ఉన్నటువంటి పెయిన్, ఆ మరణానికి లేక మరణపు ముళ్ళుకున్నటువంటి ఆ పెయిన్, ఆ బాధనే యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానంతో దానిని విరిచి లోకానికి ఒక నిరీక్షణ, లోకానికి ఒక పునాది, క్రైస్తవ ప్రపంచానికి ఊపిరి పోసాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారి పునరుత్థానం మన విశ్వాసానికి ఆధారం. చాలామంది మనం మాట్లాడేటప్పుడు చెప్పే మాటలు ఏమిటంటే, నమ్మలేని నిజాలు అంటాం. కొన్నిసార్లు కొన్ని విన్న తర్వాత ఈ నిజాన్ని మేము నమ్మలేకపోతున్నాం అంటాం. నువ్వు నమ్మినా నమ్మపోయినా యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచాడనేటువంటిది సత్యం, నిజమది. ఆ నిజాన్ని నమ్మటం వరకే మాత్రం కాదు, కానీ ఆ అనుభవంలోకి మనం ప్రవేశించినప్పుడు మాత్రమే దానిని పరిపూర్ణంగా మనం రుచి చూడగలం. రాబోయే దినాలలో, భవిష్యత్ జీవితంలో క్రీస్తు పునరుత్థానుడై లేచి ఏ రీతిగా అయితే తండ్రి కుడి పార్శ్వంలో కూర్చున్నారు, ఆ రీతిగానే ఒక దినాన మనం కూడా ఆయనతో పాటు సమానమైన అనుభవం కలిగినటువంటి ఆ లెవెల్కి లేక ఆ స్థాయిలోకి మనం వెళ్ళటానికి ఈ పునరుత్థానం మనకి చాలా 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 ప్రయోజనకరం. కనుక అలాంటి పునరుత్థానపు శక్తిని పొందటానికి రాత్రి ఏర్పాటు చేయబడినటువంటి ఈ కార్యక్రమంలో దైవజనులు ఆ దేవుని పనిముట్టుగా లేక దేవుని శక్తివంతమైన సాధనంగా వాడబడాలని మనం ప్రార్థన చేద్దాం. షల్ వి ప్రే. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన దేవ, మహోన్నతుడా, జీవము గల మా తండ్రి, మీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి వేళ ప్రభువా, కృపా మినిస్ట్రీస్ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ పునరుత్థానపు సందేశ కూడికలో అనేక మంది సాక్ష్యాలు తెలియచేశారు. ఏ రీతిగా వారి పరిచర్య ముందు కొనసాగుతున్నదో ప్రభువా, అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని మేము విన్నాం. మీ వాక్యాన్ని ఈరోజు ప్రభు అనేకులకు అందించటానికి దైవజనులు మా మధ్యకు మీరు క్షేమంగా నడిపించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ పునరుత్థానము ద్వారా నాయన మరణముకు ఉన్నటువంటి బలాన్ని విరిచారు, మరణానికి ఉన్నటువంటి శక్తిని నిర్వీర్యం మీరు చేశారు ప్రభువా. ఈ పునరుత్థానపు బలము ద్వారా మా జీవితాలు కట్టబడి మీరు రెండవ రాకడలో వచ్చినప్పుడు నాయన మేము ఎత్తబడుతున్నామంటే పునరుత్థానపు శక్తి, పునరుత్థానపు బలమే దానికి కారణం. ఆ బలాన్ని ప్రతి వారు కూడా రుచి చూచున్నట్లుగా ఈ రాత్రి వేళ ప్రభువా, మీ సేవకులని స్థలములో నిలబెట్టి మీ ఆత్మతో నింపి అద్భుతమైనటువంటి వర్తమానాన్ని మా అందరికీ అందించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదకరంగా ఉన్న ఎడల మీ ప్రార్థన అవసరతలు, మీ స్పందనలు మాకు తెలియజేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. మా అడ్రస్ బ్రదర్ టీజే దయాశీల కృపా మినిస్ట్రీస్, విద్యానగర్, ఏలూరు. మా ఫోన్ నంబర్స్ 9581671144 మరియు 9441829.